కూర్చో లే అమ్మాయి లేవాలి నిమ్మలం లేస్తే నాకు కూర్చోరాదు లే శబాష్ నీ సేవకత్వం నేను మెచ్చానే అర్చనమ్మా అంబుజాక్షి చెయ్యా చెత్తను కూర్చుని నా పాదముల యొద్ద కూర్చుని నా పాదంబులు నీ యొక్క పాదముల పైన ధరింపజేసుకుని నాకు ముద్దుగా నా కాళ్ళొత్తవే అర్జునమ్మా. నేను ఏం చేస్తావు నీ కర్మ సేమ్ మా ఆయన అడిగినట్టే అడుగుతున్నాను. మా ఆయన కూడా అట్టే పొద్దున అయిపోయి వచ్చి ఇప్పుడు నువ్వు కాళ్ళు వస్తావు కదా, మోకాల నుంచి పైకా మోకాల నుంచి కిందికా? మరి మా ఆయన మోకాల కిందికి నొక్కకు పైకే నొక్క అని చెప్తాడు ఎప్పుడైనా. నేను అట్లా నొక్కినే నిద్రపోతాడు మరి ఆయన అట్లా. మరి నువ్వు కూడా నేను సరికట్టను. నేను అర్థమై ఉండి ఒక్క అమ్మాయి కాలు వస్తానని కాదందున ఇప్పుడు ఏమంటారు బావా కృష్ణ ఎక్కడ తోలిస్తే బావా ఇప్పుడు అయినా రేపు నాకు కాబోయే భార్య కదా, తప్పేముంది. అయినా ఈ అడవిలో ఎవరు చూస్తారు? ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తలేదు. కొద్దిగా తప్పేముంది. సరే సరే కూర్చో. నీ కాలక్కడ ముందు కూర్చో. బింబాదలో అమ్మా ఆడోళ్ళ కాళ్ళు పట్టుకుండు అయిపోయింది, ఉచ్చేదే పోయింది. అర్చనమ్మా నువ్వు పాదములు ఎంత మృదుగా పడుతున్నావే, ఎంత హాయి అనిపిస్తుంది నాకు. చెప్పే ప్రకారముగా నీ పాదములు మంచిగా అదుముతున్నావు చెల్లి. అట్లనా అర్చనమ్మా? సంతోషముంది నీ విలాహదము చుట్టూ నీ సేవకాత్వము నీ యొక్క పనితనము నాకెంతో బాగా నచ్చింది. అర్చనమ్మా నీవు నాకు బహుగా నచ్చావు, సంతోషం ఉందాను. కానీ నీకేమి కావాలను రాణి? నా సేవ మెచ్చుకున్నావా? మెచ్చుకున్నాను. నాకేం కావాలి ఇస్తావా? ఇస్తా. అడిగిందెల్లా ఇస్తావా? తప్పక. అడిగింది అడుగు, నువ్వు అడిగి చూడు. సరే. మానవేశ్వరి నీలయతో
ఆడదానివే కదా. నీవు బాణం వేసి 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 బాణాలు కొట్టి భుజాలన్నీ అదిరిపోయినాయేమో, అందుకే భుజాలు ఇలా ఇలా అలా భుజాలు అదము కానీ ఆహా అర్చనమ్మ రాణి, నీవేం అడిగావు? నీ దయతో నా సేవ మెచ్చుకున్నావు కదా, నా సేవ మెచ్చుకున్నప్పుడు నీ దయతో నాకు ఏదన్నా బహుమానం ఇవ్వవా? ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను. ఓ అర్చనమ్మ, ఆ మానకుండగా అటువలన బహుమానమే చెదను. మానకుండగా అటువలన మానమే చెదను. నిన్ను మరువబోనికను. బహుమానమే చెదను. నిన్ను మరువబోనికను. ఓ అర్చనమ్మ, నీవు ఏదైనా నేను బహుమతి ఇవ్వవా అని అడిగావు. అవును. నీకు తప్పకుండా ఏం బహుమానం ఇవ్వాలి? చూడమ్మా, నాకెప్పుడు గుర్తుంటట్టు మంచి బహుమానం, నాకు మంచి బహుమానం చెప్పనా? ఆ, నా పేరు గల ముద్రిక, నా ప్రియమైన ముద్రిక నీకు బహుమానముగా ఇస్తున్నాను. అందరూ ఒకసారి కర్తలు వేయండి. ఆహా. ఇదిగో నేనే ధరించాలా? మీరే పెట్టాలి కదా. హ్మ్. హలో, ఎవరు? ఏయ్, కాలు మొక్కుతున్నాడు. మొన్న వద్దని చెప్పగా మొరడు పెళ్ళమోతే ఏమోతే విడాకులు తీసుకుంటా అన్నాడు, ఇప్పుడు మళ్ళీ కాలు పట్టుకుంటున్నాడు. మందిరి బదనం చేస్తాడే ఉన్నట్టుండు. వద్దని చెప్పు. ఆ పోరిని ఒక్క ఇంట్లో ఉంచే మంచిది కాదు. రేపు పొద్దుగా విడాకులు ఇచ్చేది, ఇప్పుడు పోతే ఆడుతున్నాడు. కాలు గిట్ట మొక్కుతున్నాడు అట్లా మొక్కిండా? ఎక్కడ పోనది? మా మరిది అయ్యా. నిన్నటి దాకా మా చెల్లి మా ఏరాలతో కాచాసాయి, నువ్వు లైన్ ఉండు. ఆయన నిన్నటి దాకా విడాకు తీసుకుంటే ఏమవుతుంది నాకు అది చెప్తుంటేలా అన్నాడు. ఇప్పుడు పొద్దుకి వరకలా అత్తగారికి పోయిండు. ఏమన్నా చేసి లాస్ట్ సార్ ఒక్కసారి చెప్తా అని పోయిండు. పోయే వరకలా ఆ పోరు ఇంట్లో ఉందంటే టీవీ చూసుకుంటా వాళ్ళందరూ బయటకు పోయినట్టు పోరు ఇంట్లో పోయినట. మరి కాళ్ళే మొక్కుతున్నట్టు ఇక వద్దు ఇక రమ్మను. రేపు పొద్దుగాల పంచాయతీల పేపర్లో పెట్టినా, లేకపోతే ఆ బతుకు చెట్క బండి పెడతామని చెప్తున్నా. రేపు పొద్దుగాల ఏం చెప్పాలి? రోజామో చెప్పినాం. ఆమె చెప్తానే రేపు పొద్దుగాల రండి పోలీస్ ఆఫీసర్ పంపిస్తా, బండి పంపిస్తా అంటేనే ఈ పోడు కాలు మొక్కుతున్నట. మరి బతిలాడుతున్నట. పోరని బాధ ఇంటికాడ మమ్మల్ని నిద్ర పోనీడు. ఎప్పుడు వెళ్ళే తాగి వస్తాడు, వెళ్ళి పెడతాడు, అంటాడు. ఇప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడుతున్న సమయం ఇదేనా? ఎక్కడ పోరాదు? ఫోన్ నువ్వెవరు చెప్తాను. నువ్వు ఉండే పెట్టే కూర్చో. మరి ఇంకో ఫోన్ గిట్ వస్తే మీకేమైనా అడ్డం అయితే అట్లా రాదు. కూర్చో. బాగా అమ్మా. సరే రాణి గారు, నీ దయచేత నాకు ఎప్పటికీ గుర్తుంటట్టు బహుమానం నీ చేతికున్న ఉంగరం ఇస్తున్నావు కదా. సరే, ఆ ఉంగరం ఏదో మీరే పెట్టండి. చంద్రముఖి, నీవు చూస్తున్నావా? చూస్తూనే ఉన్నా నేను. ఇదిగో చూడు, నేను ఇదిగో ఈ వేలుకు ధరించి ఏమైంది? ఏడ్చిన కదా ఉక్కు గులగులా కాదు కాదు, నేను అర్జునమ్మకు ముద్రికిస్తుంటే తుమ్మింది. అంటే ముందర తుమ్మినా కదా వెనక మంచిదే అని చెప్తున్నా. ఓహో, నీవు ముందు తుమ్మితే వెనుక లాభం. వెనక లాభం అన్న. ఇగో ఒక సామెత వచ్చింది, తుమ్ముకు తమ్ముడు ఉన్నాడు కానీ ఆవలింపుకు అన్నలేడట. అందుకే తుమ్మిన. ఇప్పుడు ఈ అమ్మాయి నాకు ఉంగరం పెట్టింది కదా, ఇప్పుడు ఏం జరిగినట్టు? ఇప్పుడా మరి పైసలు ఆమె ఎంత బంగారం ఇచ్చినా అంత పైసలు అది కాదురా, మా ఇద్దరికి ఇప్పుడు నిశ్చితార్థం జరిగినట్టు. మరి నువ్వు అంటే అయితే ఉంగరం పెట్టింది కదా, పెట్టింది మాకు సగం పెళ్లి అయినట్టే. సగమైంది మొత్తానికి అయినట్టే. ఇప్పుడు మొన్న మా మధ్య చేసినాం. అర్చనమ్మ, రాణి గారు తప్పనిసరిగా నాకు మీ దయ చేత నాకు ఉంగరం జరిపేశారు. సంతోషపడ్డవా? గుమ్మడి